అండ్ ఇంకొకటి లైక్ మీరు ఇప్పుడు వరకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ లేడీస్లో మాత్రమే వస్తుంది అనేది ఎంతవరకు ఉంది? జెంట్స్కి కూడా ఏమైనా పాసిబిలిటీ రిస్క్ ఉందంటారా? ఇదంటే అందరూ అనుకున్నది బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఓన్లీ లేడీస్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ లైక్ వాట్ ఎవర్ ఏదైనా కూడా వ్యాక్సిన్స్, సో ఎంతవరకు నిజం జెంట్స్ కూడా మేల్స్కి కూడా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్లో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది పాసిబిలిటీ. సో వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఆ వచ్చిన సైజుని బట్టి దాని హార్మోనల్ స్టేటస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మేల్స్కి కూడా వస్తే మనం జెనెటిక్ టెస్ట్ చేయించాలి, ఫ్యామిలీ హిస్టరీ కూడా కనుక్కోవాలి, ఏమైనా మదర్కి ఉన్నిందా, ఏదైనా ఫాదర్ సైడ్కి ఎవరికన్నా ఉందా, బోత్ ఫ్యామిలీ హిస్టరీ కనుక్కొని వాళ్ళకు కూడా జర్మ్లైన్ BRCA1/2 టెస్టింగ్ చేయిస్తాము. కొంతమంది ఉంటారు మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, సో ఆవిడకి జెనెటిక్ టెస్ట్ చేయిస్తాము, BRCA1/2 అనేసి బ్లడ్ ద్వారా టెస్ట్ చేయిస్తాం, ఆవిడ పాజిటివ్ ఉంటుంది. సరే మా అమ్మాయికి టెస్ట్ చేస్తే అబ్బాయిలకి ఏం అక్కర్లేదు కదా అంటారు. అట్లా అనుకోలేం, అబ్బాయిలకు కూడా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, BRCA వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండ్ మెల్నోమా ఈ రిస్క్ కూడా ఉంటుంది. సో అబ్బాయిలకు కూడా కంపల్సరీ చేయించాలి. ఓకే, ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అబ్బాయిలు కూడా? ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం చేయించుకుంటే సరిపోతుంది.